హరిరామ్ ఆస్తులు 200 కోట్లు అంటారు. 200 కోట్లు కాదు, 500 కోట్ల పైన ఉంటారట ఆయన ఆస్తులు. సో గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయన ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు, ముగిసిన సోదాలు 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్న ఆల్రెడీ చెప్పడం జరిగింది. శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, మాదాపూరు, అమరావతి, కొత్తగూడెము, గజ్వేలు, ఇంకా మక్లూరా, ఏదో అన్ని మొత్తం కలిపి ఒక కొన్ని వందల ఎకరాల భూములు, ప్లాట్లు, ఖరీదైన ప్లాట్లు ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ కూడా ఉన్నాయట. సో ఆయనకు ఆస్తులే దాదాపు 500 కోట్ల పైన ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. దొరకని అవినీతి తిమింగళాలు ఎన్నో, పట్టుబడింది కొందరే. సుమారు 50 నుంచి 60 మందికి కోట్లలో ఆస్తులు, ఒక్కొక్కరి వద్ద 500 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రాపర్టీస్ అంటూ చూస్తాను. హరిరామ్ వద్ద 1000 కోట్ల వరకు ఆస్తులు అంటూ చూస్తున్నాం. చూడండి, తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్సీ మిషన్ భగీరథ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన హరిరామ్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తే విస్తుగొలిపే 100 కోట్ల విలువైన ఆస్తులు, భూములు, ఇండ్లు, ఫామ్ హౌస్లు, 100 ఎకరాల వ్యవసాయ భూములు వెలుగులోకి వచ్చాయి. బినామీల పేరు మీదుగా ఇంకా ఆస్తులు ఉన్నాయని, బంధువుల దగ్గర ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హరిరామ్ ఆస్తులు 1000 కోట్ల వరకు అయినా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈఎన్సీగా పనిచేసిన రిటైర్డ్ అధికారి దగ్గర 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. ఒక ఈఎన్సీ దగ్గరనే 1000 కోట్ల వరకు ఆస్తులు ఉంటే అంతకంటే పెద్దవారి దగ్గర ఇంకా ఎన్ని ఆస్తులు ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ హరిరామ్ ఒక్క దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉంటే ఈయనకు మించే పై ఆఫీసర్ ఇంకా ఉన్నారు. మరి వాళ్ళపైన ఎన్ని వందల వేల కోట్ల ఆస్తులు ఉంటాయి? అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ రూపకర్త అయినటువంటి కేసీఆర్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటాయి? అన్ని కూడా గమనించాలి. ఇదంతా గమనిస్తే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్